చెప్తున్నారు కదా ఎవరు బయట ఎవరైనా చెప్పారు బయట సెక్యూరిటీ పోలీసు జేసీ గారు ఉన్నారు చెప్పు జేసీ గారు మౌలానా గారు వచ్చి కలుస్తాను గారు వచ్చినా చెప్పు సైడ్ సైడ్ జేసీ గారు లేరా సిక్ చేద్దాం సార్ మీరు ఒకసారి దీన్ని చదవండి. నేను మళ్ళీ అడుగుతా మీరు ఏం చదివారు, మళ్ళీ అడుగుతాను మీరు ఏం చదివారు చదివారుగా. అందులో నేను ఏం రాశానండి? అడుగుతున్నది 4 నిమిషాలు అడుగుతుంది. పునరావాసము అడుగుల గుర్తింపు వాళ్ళ పట్ల ఎవరైతే చేసిన చర్యలు తీసుకుంటారో అడుగుతున్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా అన్ని వసతులు కల్పించాలి. దాంట్లో ఒక కీలకమైన పాయింట్ మెన్షన్ చేసి అది చదువుమండి చెప్పండి. మీడియా అడుగుతున్నారు. పోలీస్ ఇష్యూ ఇక్కడ భూధాన్ భూములను ఆక్రమణ నుండి రక్షించాలనే ప్రభుత్వ ఉద్దేశం ఈ పాయింట్ చదివితే బాగుంటుంది. అయితే ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా చేపట్టిన ఈ చర్యల వల్ల దాదాపు 600 పైగా నిరుపేద కుటుంబాలు అందులోనూ రికార్డ్ తెగండి ఒక్కడిని పోయి మంది కోడి పడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో భారతీయ తరఫున ఈ డిమాండ్ ముందు పెట్టారు. సో వీఆర్ నాట్ అపోజింగ్ హైకోర్టు, బట్ there is a chance to regularize that particular lands and so ఆ దిశగా పరిశీలించాలని నేను చెప్తున్నాను. చూసి ఓకేనా, మీరు కలెక్టర్ గారికి చెప్పండి. మీరు జేసీ రెవెన్యూలో మీరు మీ పరిధిలో ఉంది, మీ పేరే చెప్తున్నారు. అందరూ శ్రీనివాస్ రెడ్డి గారే చేస్తున్నాడు ఇట్లా మొత్తం అని మీ పేరే చెప్తున్నారు బాధితులంతా. అంటే ఈయన కూడా గ్యాంగ్లో ఒక మెంబర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజం అంటారా? నో కామెంట్. తప్పకుండా మీరు తీసుకోండి. వీరనారాయణ వెయిట్ 1 సెకండ్ తీసుకోండి. ఓకే సరే. 62 10 ఎకరాలు మోడల్ స్కూల్ అయితే కేజీబీకి ఇచ్చినారు. 21.06 ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన ఏరియా ఇచ్చినారా? 60 సార్ 60 చూద్దాం. ఉదాహరణ అంటే ఆ సర్వే నెంబర్లో హాఫ్ ఆఫ్ ద ల్యాండ్స్ ఇచ్చినారు. లైస్ విత్ పట్టదు. సో మనది ఏదైతే 31 ఎకరాలు కోర్టుకు పోయినప్పుడు ఏం చెప్పారంటే 62 ఎకరాల భూదాన్ని వీళ్ళందరూ రిప్రజెంట్ చేసుకున్నారు. మన రికార్డ్స్ 31.06 31.06 అందులో 10 acres ఆల్రెడీ మనం కేజీబీ
దాంట్లో ఇచ్చేసినాం. అందులో ఇప్పుడు వీళ్ళు ఎంత ఎంత పరిధిలో 21.06 వీళ్ళు ఆక్యుపై చేసుకుని ఉన్నారా? మిగతా 10 ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. కేజీబీ అండ్ మహారాజ్ పక్కనే ఉంది. కన్స్ట్రక్షన్ అయిందా సార్? ల్యాండ్ అక్కడ కట్టేశారా? కట్టేసి ఓకే. మరి ఇంకా ఈ ల్యాండ్ కూడా అది పేదలకు ఇవ్వండి. మరి ఇది ఎన్నో ఇచ్చినాం మనం చాలా. దాదాపు 1,72,000 ఎకరాల భూదాన భూముల్లో 65,000 ఎకరాల భూమి అంత అన్యక్రాంతం అయిపోయింది. దాన్ని ఎవరైనా కాదనట్లేదు. ఇది ఇట్లా అని కూడా కాదు. ఆర్గనైజ్డ్గా పద్ధతిలో ఆక్రమించడం అనేది ఇబ్బందికరంగా ఆర్గనైజ్డ్ పద్ధతిగా కోర్టు మొన్న 17th జనవరి రోజు ఇచ్చినటువంటి ఆర్డర్లు ఇవన్నీ డిమాలిష్ చేయమని చెప్పిందా? టేక్ ఇట్ అవుట్, టేక్ ది పొజిషన్. ఇప్పుడు ఏ బ్రిడ్ పిటిషన్ మీద పోయినారు? ఇప్పుడు ఏ 2023లో పిటిషన్, దాన్ని 2019లో కూడా ఎవరు వేసింది అది? మన ఇందులో ఉన్న వాళ్ళు వేసారు. వాళ్ళ పొజిషన్ మీరు తీసుకోవాల్సింది. వాళ్ళ పొజిషన్కే అక్కడ స్టే ఉంది. అది స్టే వికెట్ అవ్వాలి. అది నెక్స్ట్ మంత్ ఏది ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉంది. అది 5-3 రోజు ఉంది. దానికి కూడా వికెట్ స్టే పిటిషన్ వేసినాం. ఇప్పుడు స్టేటస్ కో ఉన్నది వికెట్ చేసిందా కోర్టు? ఏదైతే స్టేటస్ కో టు దెమ్, నాట్ టు ఆల్టర్ ది ఫిజికల్ క్వశ్చన్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. దాన్ని డిస్టర్బ్ చేసినారా? అప్పుడు యాక్చువల్గా అప్పుడు 10 మెంబర్స్ దాని తర్వాత చాలామంది వచ్చినారు. అది కనిపిస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు 2023లో కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సో వాళ్ళకి ఏమైనా మౌలిక వసతులు ఉంటే కల్పించండి అనేటువంటి మాటలు 2023లో నాట్ టు ఆల్టర్ అని ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు స్టేటస్ 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 కో స్టేటస్ కో ఇన్ ద సెన్స్ ఇప్పటికీ ఆ స్టేటస్ కో మాకు కూడా ఉన్నట్టు. మేము కూడా దాన్ని వీ షుడ్ నాట్ యూటిలైజ్ ఫర్ ఎనీ అదర్ పర్పసెస్ అన్లెస్ అంటిల్ దట్ స్టేటస్ కో ఇస్ వెకేటెడ్. స్టేటస్ కో అంటే నిర్మాణాలను కూల్చడము అందులో భాగం కాదని 10 అందులో 10కి స్టేటస్ కో ఇచ్చింది. ఆ 10 మెంబర్స్కి నాట్ టు ఆల్టర్ ద ఫిజికల్ క్వశ్చన్ ఆఫ్ ల్యాండ్, నేచర్ ఆఫ్ ద ల్యాండ్, మొత్తం ల్యాండ్ నాట్ టు ఆల్టర్ ది నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, నేచర్ మాకు కూడా ఇచ్చారు. నేచర్ ఆఫ్ ద ల్యాండ్ డిస్టర్బ్ చేసినాం కదా. నేచర్ ఆఫ్ ద ల్యాండ్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్. ఆ 10 మెంబర్స్ను మేము డిస్టర్బ్ చేయలేదు. అక్కడ ఉన్నదే పోయింది 10. మరి మిగతా ఉండదు. మరి అది వాళ్ళు చేసినట్టు కదా. అది నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అంటే పక్కా ఇల్లు కట్టుకొని ఉన్నారు కదా చాలా మంది, స్లాబ్స్ పోసుకున్నారు. అది అవన్నీ చెక్ చేసుకొని ఏదో అర్హత ప్రకారం మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇచ్చే ఉద్దేశం సేమ్ అక్కడ వర్కౌట్ చేసుకుని ఇప్పుడు ఏదో ఒక లిస్ట్ రాసుకుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైతే డిస్మాంటల్ చేసినామో దానికి ఆల్రెడీ వీడియోగ్రఫీ చేసి ఒక టీం వేసి ఆ టీంలో ఎవరు ఉండాలో వాళ్ళ పేరు రాసుకొని వచ్చినారు, పంచనామా వేసుకొని సామాన్ ఏం చేసినారు ఏం చేసినారు అని ఉంది. అదే పేరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే నేను అక్కడ పోయిన సందర్భంలో సార్ మేము బయట ఉన్నాము, కొంతమంది మా ఇల్లు ముందు నిలబడి మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు సార్ చాలా మంది. మీ దగ్గర అయితే అంటే అదే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అది ఎవరిది అనేది ఎవరికీ తెలియదు. దాని మీద 3-4 క్లెయిమ్స్ కూడా చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు పర్టికులర్గా అది మీరు స్వాధీనం చేసుకునే టైంకి మీ దగ్గర వీడియోగ్రఫీ కానీ ప్రూఫ్స్ దాని ప్రకారం చేస్తాను. చేసి ఆబ్జెక్షన్ లిస్ట్ మొత్తం రెడీ చేసి ఆబ్జెక్షన్స్ కూడా కాన్ఫర్ చేస్తాను. మరి వీళ్ళందరికీ చూడాలి. రోడ్డు మీద ఉన్నారు కదా, అదే వాళ్ళకి 2-3 డేస్ పడుతుంది. ఎందుకంటే మొత్తం డాటా చేసిన ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అవన్నీ వేసి ఏ మండలం ఏమి అనేది కూడా డాటా వచ్చింది. వాళ్ళ మండలాలకు పంపిస్తారా? అంటే వాళ్ళ మండలాలలో ఉన్న నామ్స్ ప్రకారం అయితే ఇంద్రాణ్యంలో ఏ మండలంలో ఆ మండలంలో ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఎక్సెప్షనల్ కేసెస్ కింద తీసుకుంటే అది ప్లస్ అక్కడ వాళ్ళ సోషియో ఎకనామిక్ సర్వే స్టేటస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు నిజంగానే అక్కడ వాళ్ళ సోషియో ఎకనామిక్ సర్వే ఎంత అద్భుతం మీకు తెలుసు కదా. పర్ క్యాపిటా ఇన్కమ్ 3,87,000 ఉంటుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్ టు జిఎస్డిపి ఈజ్ ఈక్వల్స్ టు పాపులేషన్ ఎక్కడ ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, వీళ్ళకు ఇక్కడ ఖమ్మం శివార్లలో ఎక్కడైనా మెరుగైన స్థలంలో పరిశీలించాలి. రెండో అంశాలు భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటారు. అక్కడ ఆల్రెడీ ఇల్లు ఉంటుంది.
ఇప్పుడు ఆల్రెడీ జాగాలు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, మరి వాళ్ళకు కూడా అట్లాంటి అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించండి. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ వాట్ అట్లాంటి అనర్హులు ఉంటే అదే తొలగించండి. వెరిఫికేషన్ అట్లాంటి అనర్హులు ఉన్నప్పుడు తొలగించి అది వెరిఫికేషన్ చేయాలి. వాస్తవమైనటువంటి అదే లబ్ధిదారులు చేస్తారు. ఎవరో వాళ్ళకి ఇవ్వండి. విషయం ఏంటంటే మీరు అక్కడ 21 ఎకరాల ల్యాండ్ ఇంకేదో మీకు 10 ఎకరాలు కూడా 21 ఉంది. ఆ 21 ల్యాండ్లో వాళ్ళు ఉండడానికి తప్పేమి లేదు. గవర్నమెంట్ ఒక పాలసీ మనకు ప్రజోపయోగకరమైన ఉపయోగాలు చాలా అయితే ఉన్నాయి. దేనికి ఎక్కడ ఇవ్వాలి సిస్టమ్ అనేది గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఆపగలుగుతారా? కానీ నాకు గవర్నమెంట్ ఇచ్చిన అదే ఇన్స్ట్రక్షన్స్ నేనేమంటున్నా, చేస్తామని మేము నా రిప్రజెంటేషన్ పంపిస్తాం. త్రూ యూ Yes, టు ద గవర్నమెంట్. Definitely, every representation will be taken into account for and it will be forwarded to submitted to the government. అయితే మేము చెప్తున్నటువంటిది ఏంటంటే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్న 21 ఎకర్స్ కనుక పేదలకు అందులో ఇస్తే మీలాంటి వాళ్ళకి అభ్యంతరం ఉండదు. అది మా వ్యక్తిగత అంశం. అదే అంటారు. అందుకోసం నథింగ్ ఈజ్ పర్సనల్ అన్నప్పుడు. సో ఇక్కడ ఇంకొకటి వాళ్ళని రోడ్డు మీద వేసినారు, వాళ్ళకి జీవించే హక్కు ఉంది, కనీసం భోజనం అన్న పెట్టండి, చిన్న పిల్లలు ఉన్నారు కదా ఆ వసతి. సార్ ఎంత దారుణం ఉంటుంది సార్, అంటే గవర్నమెంట్ సార్ పాలసీ మీరు గవర్నమెంట్ కావచ్చు కానీ సార్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ రాసే టైంలో కూడా విని ఉంటే మాట్లాడి ఉంటే మేము చెప్పాము, లిస్ట్ ఇవ్వండి, హాస్టల్లో పెడతాము, పంపిస్తామని చెప్పాము, మానసికమైన డిస్టర్బెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి పంపిస్తాము, హాస్టల్లో పెడతాము హాస్టల్లో కూడా పెడతామని చెప్పారు. వేల ఎకరాలు కబ్జా పెడితే కదిలిస్తానికి ఏది గవర్నమెంట్ పనిచేయదు. పేదోడు కృషి చేసుకోవడం మాత్రం జేసీబీలు, డోజర్లు, బుల్డోజర్లు పెట్టి పోరాడుతూ ఉంటారు. అంటే సార్ మీ అంతరాత్మకు తెలియదా సార్? ఇక్కడ ఉన్న మంత్రులు 3 మంత్రులు ఒక్కడు కూడా కబ్జా చేయడం ఉందా సార్? వాళ్ళు ఒక్కొక్కడు ఎన్ని ఎకరాలు కబ్జా చేసారు చూడండి. వాళ్ళ కబ్జాలు ఉన్నటువంటి భూములు కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజల కష్టంతో మనం జీతాలు తీసుకుంటాం సార్. ప్రజలు ప్రాపర్గా వాడికి ఉండడానికి ఇల్లు కోసం అడుగుతుంటే తర్వాత ఆయనకు ఉపయోగకరమైనటువంటి వాటి కోసం కేటాయిస్తాం ఈ స్థలం అనేది ఎక్కడ సార్? ముందు ప్రాపర్గా ఉండడానికి కావాల్సిన వాడు ఉండదు కదా. జిల్లాలో మేము 450 ఎకరాలు ఆక్రమణ నుంచి తీసుకున్నాం. ఇదే భూదాన్ ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 5,000 ఎకరాలు అంటే అన్ని అర్హతలు ఉన్నాడు అడవిలో ఉండడు సార్. నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్డు లేదు, ఏది లేదు. అయినా ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ బతుకుతున్నారు అంటే వరకు ఎలాంటి సోర్స్ లేదు కాబట్టి ఉండటానికి ఆధారం అదే అనుకుని నమ్ముకొని బతాడు. అట్లాంటి ప్రభుత్వం దగ్గర ప్రజలు దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పర్లేదు. ప్రజలకు నేనైనా మీరైనా జీతగాలము. రెండోది ప్రజలే ఇక్కడ ఉన్నారు. ప్రజల్ని డిస్టర్బ్ చేసేటువంటి శక్తియుక్తులు మనం ప్రభుత్వం కానీ మనం కానీ ప్రదర్శించకూడదు. అంతిమంగా ప్రజలు 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చినారు, ఆ తర్వాత ఇంకోరికి ఇస్తారు, ఆ తర్వాత ఇంకోరికి ఇస్తారు. బట్ గవర్నమెంట్ అనేది 13 ఏళ్ళుగా అక్కడ అంతో కొంతమంది ఉంటున్నటువంటి సందర్భంలో మనం డిస్టర్బ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అనారోగ్యంలో ఉండడానికి అవకాశం లేదు సార్. మీరు అడవిలో ఉన్నట్టున్నారు సార్. మినిమం ఒక విషయం ఏంటంటే కలెక్టరేట్ ఉంది కదా, కలెక్టరేట్కి 17 ఎకరాలు కేటాయించింది. 17 ఎకరాలు కొన్నారు. ఒక్కొక్క ఎకరాకి ₹1,00,00,000, 17 కోట్లు పెట్టి కలెక్టరేట్ కొన్నారు కదా. మరి ఇదే కలెక్టరేట్ అక్కడే కట్టేసి 17 కోట్లు వచ్చేస్తే అయిపోతుంది కదా భూములు. టీటీడీకి 20 ఎకరాలు కేటాయించారు. ఇది పేదవాళ్ళకి అంటే అసైన్ ల్యాండ్స్ ఇచ్చినారు ఇక్కడే. ఇది ఖమ్మం కార్పొరేషన్ డివిజన్ 15 విలీన గ్రామం ఇక్కడ పేదవాళ్ళకి అసైన్ ల్యాండ్స్ ఇచ్చినారు ఎస్సీలకి. ఇప్పుడు ఈ ల్యాండ్ కొంచెం అక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి విరమించుకొని వాళ్ళ ఉపాధిని దెబ్బతీయకండి, దాన్ని పరిశీలించండి, వాళ్ళకు కూడా న్యాయం చేయండి. అసలు మేము ప్రభుత్వంలో రాగానే మళ్ళీ రెగ్యులర్ చేస్తామని చెప్పిన ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ గుంజులు పని ఉంది. నేనే చెప్పినా జేసీ గారు కొద్దిగా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి, ఇబ్బంది పడకుండా చూడండి. మంత్రులు